అందరికీ శుభోదయం. మనం తెలుగు భాషాంశాల్లో తెలుగు పద విభాగము వీటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. వ్యుత్పత్తిని అనుసరించి తెలుగు పదములను 5 విధాలుగా విభజించారు. అవి ఏమిటంటే తత్సమములు, తద్భవములు, దేశ్యములు, అన్యదేశ్యములు, గ్రామ్యములు. మరి మొదటిది తత్సమము. ఇది అంటే ఏంటి అంటే సంస్కృత ప్రాకృతములతో సమానములైన పదములను తత్సమములు అని అంటారు. అంటే ప్రకృతి పదాలు. సంస్కృత ప్రాకృతములతో సమానములైన పదములను తత్సమములు అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి రామః, ఇది సంస్కృత పదం. రాముడు తత్సమం. చూడండి. అగ్గి ప్రాకృతం, అగ్గి తత్సమం. ధేనుః సంస్కృతం, ధేనువు తత్సమం. నది సంస్కృతం, నది తత్సమం. శృంగారః సంస్కృతం, సింగారం తత్సమం. గౌరవం సంస్కృత పదం, గారవం తత్సమ పదం. కారో ప్రాకృతం, కారము తత్సమం. జమో ప్రాకృతం, జముడు తత్సమం. ఇలా సంస్కృతం ప్రాకృత పదాలకు సమానములైనటువంటి పదాలని మనం తత్సమములు అని అంటాం. ఇవి ప్రకృతి పదాలు. ప్రకృతి వికృతులు మనకు తెలుసు కదా, అట్లా. రెండవది తద్భవము. సంస్కృత ప్రాకృతముల నుండి పలు మార్పులతో పుట్టిన పదములను తద్భవములు అని అంటారు. సంస్కృత ప్రాకృతములకు సమానమైనవి తత్సమాలు, వీటి నుండి పుట్టినవి తద్భవములు. వీటిని వికృతి పదాలు అని చెప్తుంటాం. ఉదాహరణ చంద్రః అనేది సంస్కృతం, చందురుడు తద్భవం. వైద్యః సంస్కృత పదం, వెజ్జు తద్భవం. ఆజ్ఞ సంస్కృతం, ఆన తద్భవం. ఆశ్చర్యం సంస్కృతం, అచ్చెరువు తద్భవం. ముఖం సంస్కృతం, మొగము తద్భవం. సముద్రః సంస్కృతం, సంద్రము తద్భవం. లచ్చి ప్రాకృతము, లచ్చి తద్భవం. అంటే ఈ ప్రాకృతంకి తద్భవానికి చిన్న చిన్న తేడాలు ఉంటున్నాయి, చూడండి. విష్ణు సంస్కృతం, విన్ను ప్రాకృతం, వెన్నుడు తద్భవం. తామరసం సంస్కృతం, తామర తద్భవం. ఆశ్చర్యం సంస్కృతం, అచ్చరం ప్రాకృతం, అచ్చెరువు తద్భవం. కుడ్యం సంస్కృతం, గోడ తద్భవం. అప్సరా సంస్కృతం, అచ్చరా ప్రాకృతం, అచ్చుర తద్భవం. అంటే సంస్కృతం నుండి ప్రాకృతంలో కొంత మార్పు, ప్రాకృతం నుండి మళ్ళీ తద్భవంకి వచ్చేసరికి మరి కొంత మార్పు మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అది గమనించండి. తర్వాత మూడవది దేశ్యము. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ 3 శివలింగాల మధ్య ఉన్న దేశానికి త్రిలింగ దేశం అని పేరు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తెలుగు దేశంను త్రిలింగ దేశం అనేవారు. తెలుగు దేశమందు నిత్య వ్యవహారం ఉన్న పదములను దేశ్యములు అని అంటారు. దేశ్యములకు సంస్కృతంతో కానీ ప్రాకృతంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. చూడండి. వ్యవహారంలో ఉన్న పదాలు, తెలుగుదేశమందు వ్యవహారంలో ఉన్న పదాలు. అంటే తెలుగుదేశం అంటే ఏంది? త్రిలింగ దేశం. ఈ ప్రదేశాల మధ్య భాగంలో ఉన్నటువంటి వ్యవహారంలో ఉన్న పదాలన్నీ కూడా దేశ్యములుగా పిలువబడుతున్నాయి. ఇవి సంస్కృతంతో కానీ ప్రాకృతంతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఇంతకుముందు తద్భవం చెప్పుకున్నాం. సంస్కృత ప్రాకృతం నుండి కొన్ని మార్పులతో పుట్టినవి తద్భవంలో చెప్పుకున్నాం. సంస్కృత ప్రాకృతములకు సమానమైన పదాలు తత్సమం చెప్పుకున్నాం. కానీ దేశ్యం అలా కాదు. అసలు ఈ రెండింటితో ఎటువంటి సంబంధం లేనివి. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ ఊరు, పేరు, ఇల్లు, ముల్లు, పేను, కోట, పేట, దూత, మేడ, కోగ, లేత, బావి మొదలైనటువంటి ఈ పదాలన్నీ కూడా మనం దేశ్య పదాలు, దేశ్యములు అని చెప్పుకుంటాం. తర్వాత నాలుగవది అన్యదేశ్యములు. సంస్కృత ప్రాకృతము తప్ప మిగిలిన ఇతర భాషా పదాలు వచ్చి తెలుగు భాషలో పదాలుగా చేరటం అన్యదేశ్యం. అన్యదేశం అంటే పేరులోనే అర్థమవుతుంది కదా మనకి, వేరే దేశం. అంటే సంస్కృత ప్రాకృతంలో తప్ప, అంటే సంస్కృతంలో ప్రాకృతంలో ఏ పదాలు ఉన్నాయో మనకు ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు నిఘంటువులు చూసుకున్నప్పుడు తెలుస్తుంది. అలా కాకుండా మిగిలిన ఇతర భాషా పదాలు
ఏ భాషా పదాలు అయితే తెలుగులోకి వచ్చి చేరాయో ఆ తెలుగు భాషలో పదాలుగా చేరినటువంటివి, అంటే ఇతర భాషా పదాలు తెలుగులోకి చేరిన పదాలని మనం అన్య దేశాలు అని అంటున్నాం. అవి కలము, ఇది పారసీక భాష నుండి వచ్చింది, అసలు హిందీ భాష నుండి, రోలు అరబ్బీ, రోడ్డు స్టేషను ఇంగ్లీష్ నుండి, అల్మారా పోర్చుగీస్ నుండి, ఫిరంగి పిస్తోలు ఫ్రెంచ్ నుండి, జిల్లా పర్షియన్ అరబిక్ నుండి, నకలు పర్షియన్ అరబిక్, బందోబస్తు పర్షియన్ అరబిక్, బందీఖానా పర్షియన్ అరబిక్, కిస్మిస్ పర్షియన్ అరబిక్, ఖర్జూరా పర్షియన్ అరబిక్, దుప్పటి పర్షియన్ అరబిక్, గసగసాలు పర్షియన్ అరబిక్, ఇస్త్రీ పోర్చుగీస్, కమాను పోర్చుగీస్, బంకు పోర్చుగీస్, గిడ్డంగి పోర్చుగీస్, కలావరు డచ్, బత్తాయి డచ్. ఇలా వేరే దేశాలకు సంబంధించినటువంటి పదాలు మన దేశంలోకి వచ్చాయి, అంటే తెలుగు భాషలోకి వచ్చాయి. వేరే రాష్ట్ర భాషలు కావచ్చు, ఇంకా వేరే ఇతర దేశ భాషలు కావచ్చు, ఏవైనా సరే తెలుగు భాషలోకి చేరి తెలుగులో ఇమిడిపోయినటువంటి పదాలను మనం అన్యదేశ్యములు అని పిలుస్తాం. తర్వాత గ్రామ్యములు, వ్యాకరణ విరుద్ధమైన పదాలను గ్రామ్యములు అంటారు. ఇవి 2 రకాలు, అంటే వ్యాకరణ విరుద్ధం, వీటికి ఎటువంటి వ్యాకరణం ఉండదు. అది 2 రకాలు. ఏంటి? నిందగ్రామ్యం, అనింద్యగ్రామ్యం. మరి నిందగ్రామ్యం అంటే ఏంటి? గ్రంథముల యందు ఉపయోగించుటకు వీలు లేని పదాలు ఈ నిందగ్రామ్యాలని అంటాం. వస్తుండు, పోతుండు, తిడుతుండు, తెచ్చిండు, కూకుండు, లేగు, వంగు, పోయిండు మొదలైనటువంటివి ఈ పదాలన్నిటిని మనం నిందగ్రామ్య పదాలు అంటాం. ఇవి గ్రంథాలలో మనం ఉపయోగించాం ఎప్పుడు కూడా. తర్వాత అనింద్యగ్రామ్యము అంటే వ్యాకరణ నియమాల వల్ల వీలుగాని పదాలు మహాకవులు ప్రయోగించినవి యథాతథముగా స్వీకరించవచ్చును. అవి అనింద్యగ్రామ్యములు. వ్యాకరణ నియమాల వల్ల వీలుగాని పదాలు అంటే ఆ నియమాలలో మనము వీటిని ఉపయోగించలేదు, కానీ అంతకుముందు మన గొప్ప గొప్ప కవులు ప్రయోగించారు తమ గ్రంథాలలో, ఈ పదాలను ఉపయోగించారు అన్నట్టు. అటువంటి పదాలను మనం ఎట్లా ఉన్న పదాలను అట్లాగే మనం వాడుతున్నట్టయితే, ఉపయోగిస్తున్నట్టయితే అటువంటి పదాలను మనం గ్రామ్యములు అంటాం. కానీ మనం వీటిని స్వతంత్రముగా ప్రయోగింపరాదు. చూడండి, స్వతంత్రంగా ప్రయోగింపరాదు. కరకంఠుడు, ప్రాణగొడ్డము, దినవెచ్చము, జీవగర్ర, కపిల కన్నులు, కపిల జడలు, కపిల గడ్డము మొదలైనటువంటి ఈ పదాలన్నింటినీ మనం గ్రామ్యములు అంటాం. రూపమును బట్టి తెలుగు పదములు 3 రకాలు. అవి ధృతము, ధృత ప్రకృతికములు, కళలు. రూపాన్ని బట్టి తెలుగు పదాలు 3 రకాలు: ధృతము, ధృత ప్రకృతికము, కళలు. ధృతం అంటే ఏంటి చూడండి. నకారాన్ని ధృతం అని పిలుస్తాం. ధృతం అనగా అవసరం లేనిచో ద్రవించున్నదని అర్థం, అక్కరలేనప్పుడు జారిపోవున్నదని అర్థం. అంటే ఇక్కడ అవసరం లేకపోతే ఆ అక్షరాన్ని మనం తీసేయచ్చు, అంటే జారిపోతుంది. అంటే తీసేసినా అక్కడ నుండి అక్షరం వెళ్ళిపోయినా మనకి దాని యొక్క అర్థంలో ఎటువంటి మార్పు అనేది కనబడదు. ను, ని, ను అనే ఈ 3ంటిని మనం ధృతాలుగా పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి వచ్చన్, వచ్చి తిని, వచ్చున్, చున్, వచ్చాను. ఈ పదముల చివర గల నకారమును తిరిగి వచ్చినను వాటి అర్థంలో ఏ విధమైన మార్పు ఉండదు. అవునా? ఇప్పుడు చూడండి, వచ్చెన్లో ను అనేది నకారం, న్ అనేది హల్లును తీసేసినా మనకి ఎటువంటి ప్రమాదం లేదు. వచ్చెన్ అనే వచ్చే, రెండిటి పదాలకి అర్థాలు అదే కదా. వచ్చాడు అనేది వచ్చి తిని, వచ్చి తిని. దీంట్లో కూడా ఎటువంటి మార్పు లేదు. 2 పదాలకు అర్థాలు ఒకే రకంగా కనబడుతున్నాయి. కాబట్టి వచ్చాను, వచ్చాను. చూడండి, నువ్వు ఉన్నా లేకపోయినా మనకి వచ్చాను 2 యొక్క అర్థాలు సమానమే, ఒకే రకమైనటువంటివే అని తెలుస్తుంది. కాబట్టి వాటి అర్థంలో ఏ విధమైన మార్పు ఉండదు. అందుకని వీటికి ద్రవించున్నదని, జారిపోవునని అర్థాలు ఉన్నాయి. తర్వాత ధృత ప్రకృతికం. ధృతము అంతముగా గల పదాలు ధృత ప్రకృతికాలు, అనగా నకారం అంతంగా గల పదాలని మనం ధృత ప్రకృతికములు అంటాం. వచ్చెన్, వచ్చి తిని, వచ్చుచున్, తినుచున్, నడుచుచున్ ఈ పదములన్నింటిని మనం ధృత ప్రకృతికములు అంటారు. నకారాన్ని ధృతం అంటాం. ఈ నకారం అంతంగా కలిగినటువంటి పదాలని మనం ధృత ప్రకృతికములు అంటాం. అది గుర్తుపెట్టుకోండి.
కలలు. ధృత ప్రకృతికములు కాని పదములు అన్నీ కూడా కలలు. అంటే చివర నకారం పొల్లును ని అనేది ఉండదు. సీత, గీత, చెట్టు, పుస్తకము, వచ్చి, తిని, బల్ల, రామ, గోడ మొదలైనటువంటి ధృత ప్రకృతికములు కాని పదములు అంటే చివర నకారం పొల్లు, నకారం అంటే ధృతం లేనిది, ధృతం లేకుండా ఉండే అన్నీ కూడా మనం కలలుగా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలని వివిధ పదాల యొక్క వివిధ పారిభాషిక పదాల యొక్క వివరణలను మనం గుర్తుపెట్టుకోవాలంటే పదే పదే చదువుతూ ఆ పదాలని గుర్తుపెట్టుకుంటే వాటి యొక్క వివరణలను కూడా గుర్తుంచుకోగలుగుతాం.